అద్భుతమైన తెలివితేటలున్న ఐబొమ్మ రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలేనని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లు దోచుకుంటున్న వారిని రవి దెబ్బ కొట్టాడని అన్నారు. 600 ఖర్చు పెట్టలేక ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూస్తానని చెప్పారు. ఒక హిట్మాను చంపితే 1000 మంది హిట్మాలు పుడతారు. ఒక రవిని చంపితే మరో 100 మంది వస్తారని అన్నారు. మూవీ మాఫియాను ఉరితీస్తే సమాజానికి ఉపయోగమన్నారు. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా సహా థియేటర్కి ఓడిపోతారు లేనిపోతారు పెట్టి 600-700 ఖర్చు అవుతుంది. ఈ వ్యవస్థ వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవికి సృష్టించుకోలే, ఈ వ్యవస్థ క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు, ఇంకొక అనేక 1000 మంది ఇటుమలు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో 100 మంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మీరు పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు ప్రభుత్వం దాన్ని మంచి చేస్తే కొంచెం చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపాల ప్రారంభం, దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటాడు సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచండి అడుక్కుంటున్నారు. పోయి సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం పడింది.